నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ మాట మీకు నేను చెప్తున్నాను అనంటే, పరిశుద్ధ లేఖనంలో ఇప్పుడు మనం ఒక భక్తుని గురించి మనం చదివాం. ఆయన పేరేంటి చెప్పండి? హిజ్కియా. సో హిజ్కియా గురించి అద్భుతమైన సాక్ష్యం మీతో చదివించాను కదా. ఇంకొక మాట చదివిస్తాను చూడండి. 20వ అధ్యాయములోనే 16వ వచనం మనం చదువుదాం. చూడండి 16వ వచనం నుండి. అంతటి యెషయా హిజ్కియాతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట వినుము, నేను వచ్చు దినములలో ఏమియు మిగలకుండా నీ నగరమునందు సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినంతయును బబులోను పట్టణంలోనికి ఎత్తుకొని పోబడును యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతానమును బబులోను రాజనగరమునందు నపుంసకులుగా చేయుటకు వారు తీసుకొని పోవుదురు. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధానము సత్యము కలిగన ఎడల మేలే కదా అని యెషయాతో అనెను. హిజ్కియా చేసిన ఇతర కార్యముల గురించి, అతని పరాక్రమంతటిని గురించి, అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణంలోనికి నీళ్లు రప్పించిన దాన్ని గురించి యోధారాజుల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజయ్యను. చాలండి, ఈ వాక్యాన్ని మీరు చదవండి, జాగ్రత్తగా మీరు చదివారు కదా. చూసిద్దాం ఒకసారి. 20వ అధ్యాయములో హిజ్కియా యొక్క అద్భుతమైన దేవుని దగ్గర నుంచి పొందుకున్న స్వస్థత, అలాగే అదే అధ్యాయములో అతని యొక్క ముగింపు కూడా మనం చూస్తున్నాం. వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? హిజ్కియా ఇంచుమించుగా 59 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? 59 సంవత్సరాలు బ్రతికాడు. 59 సంవత్సరాల వయసులో అతడు చనిపోయాడు. ఇంచుమించుగా 29 సంవత్సరాలు అతడు రాజ్య పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 29 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. 29 సంవత్సరాల రాజ్య పరిపాలనలో అతడు ఏ వయసులో అద్భుతంగా తన యొక్క రాజ్యానికి వచ్చాడో తెలుసా? రాజుగా. వాక్యం మీరు చదివితే 18వ అధ్యాయం మీరు చదివితే ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన దేవుని యొక్క ఆశీర్వాదకరమైన అతని జీవితం గురించి, అతని యొక్క పరిచయం మనం చూస్తాం, అతని గొప్పతనం మనం చూస్తాం. చూడండి, హిజ్కియా అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే గొప్ప రాజు, మహారాజు అని గుర్తుకొస్తుంది. అవునా కదా? హిజ్కియా అలాంటి వాడు, గొప్ప రాజు, మహారాజు. అతడు ఉన్నతమైన అద్భుతమైన జీవితాన్ని జీవించిన వాడు మనందరికీ తెలుసు. ఎందుకు అనంటే, నువ్వు ఎప్పుడైతే చస్తావు అని అన్నావాడో వెంటనే దేవుని దగ్గర నుంచి ఏం తెచ్చుకున్నాడు? ఆయుష్ని సంపాదించుకున్నాడు. అంతటి సాక్ష్యము కలిగిన వాడు కదా. అయితే మరి ఏమైంది? ఇక్కడ మనం చదివిన వాక్యాన్ని మీరు గమనిస్తే యెషయా భక్తుడు చెప్తున్నాడు ఏమనంటే, చూడు జాగ్రత్తగా విను, వచ్చు దినములు అంటే రాబోతున్న దినములలో ఒక భయంకర కార్యం జరగబోతుంది. ఏంటి తెలుసా? నీ యొక్క ఇంటినంతా కూడా శత్రు రాజులు వచ్చి దోచుకుంటారు. అంత మాత్రమే కాదు, నీ గర్భమున పుట్టిన కుమారులను ఏం చేస్తారో తెలుసా? వారి యొక్క రాజ్యములో నపుంసకులుగా మార్చేస్తారు, అలాగే ద్వారపాలకులుగా మార్చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? నీ కడుపున పుట్టిన కుమారులేక తరము ఉండకుండా నాశనం చేస్తారు. అంత మాత్రమే కాదు, నీ భార్యలను తీసుకెళ్ళి వారి యొక్క వంపుడు గత్తలుగా పెట్టుకుంటారు, నీ కుటుంబాన్ని నాశనం చేసి పడేస్తారు, నీ రాజ్యాన్ని నాశనం చేసి పడేస్తారు అని అంటే వెంటనే ఏమంటున్నాడో చూడండి. అయ్యో బాబోయ్, ఎంతటి మహాభయంకరమైన విపత్తు రావడం ఏంటి? ఎంతటి భయంకరమైన కార్యం జరగడం ఏంటి? దేవుడికి నేను ఏమన్యాయం చేశానని నా జీవితంలో ఇంతగా నన్ను శ్రమ పెడుతున్నాడో, నా జీవితంలో ఇంతగా నన్ను నాశనం చేయడానికి సిద్ధపడ్డాడో అని దైవజనుని కాలు మీద పడి విరుగుడు లేదా, క్షమాపణ లేదా అని అడిగాడా? లేకపోతే ఏమన్నాడు చూడండి. అక్కడ అది ఏమన్నాడు? వెంటనే ఏమన్నాడు చూడండి. ఎంత భయంకరమైన శాపం నీ యొక్క జీవితంలో రాబోతుంది అనగానే హిజ్కియా భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన మాట చెప్పున జరగడం మేలే కదా, అంటే నువ్వు చెప్పినట్టు జరగడం మంచిదేగా అని అన్నాడు. నువ్వు చెప్పినట్టు జరగడం మంచిదేగా అన్నాడు. అంటే హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, డాక్టర్ చూసి ఇలా చేయి పట్టుకొని ఓ 15 రోజులు చచ్చిపోతావే అని అన్నాడు అనుకో, మంచిదే కదా డాక్టర్ గారు, భలే చెప్పారు మీరు అంటారా? ఏమంటారు చెప్పండి మరి? ఏమంటారు మరి? వెంటనే డాక్టర్ గారు చచ్చిపోతానా? ఏంటి నాకు చచ్చిపోతానా? అంత రోగం ఉందా? అయ్యా మీ వల్ల కాదా? మీ వల్ల కాకపోతే ఈ జబ్బుకు తగ్గడానికి అవకాశం ఉన్న హాస్పిటల్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి, లేదా సెకండ్ డాక్టర్ ఒపీనియన్కి వెళ్తాను. ఎక్కడికి వెళ్ళాలో ఒక్కసారి నాకు సలహా ఇవ్వండి. ఆయన ఇవ్వలేకపోతే ఏం చేస్తారు? బయటకు వచ్చి ఏం చేస్తారు? అన్ని హాస్పిటల్ తిరిగి, లేకపోతే పట్టణానికి వెళ్ళి, లేకపోతే వేరే దేశాల్లో దీనికి ఏమైనా రెమెడీ ఉందేమని ఏం చేస్తారు? పరుగులు పెడతాడు ఆ 15 రోజుల్లో. అవునంటారా కాదంటారా? ఎవరైనా కానీ పోన్లే సత్తే చచ్చాంలే, ఎదవ బతుకు, ఇంకెంతకాలం బతికి ఏం చేస్తాంలే, ఎవరిని మనం ఉద్ధరిస్తాంలే, సరే మేలే కదా, మంచిదే కదా అని అంటారు ఎవరైనా? చూడండి, ఈ యొక్క వ్యక్తి జీవితాన్ని ఒక్కసారి చూడండి. అతను గొప్ప రాజు,
దేవుని దగ్గర నుంచి ఉన్నతమైన సాక్ష్యాన్ని పొందుకున్నవాడు, ఉన్నతమైన వ్యక్తి, గొప్ప రాజు. నీ రాజ్యము నాశనం అయిపోద్ది, నీ పిల్లలు నాశనం అయిపోతారు, నీ కుటుంబం నాశనం అయిపోద్ది అంటే, సరే జరిగేదేదో జరగని మంచిదేగా అని అన్నాడు. అంటూ ఎప్పుడైతే ఆ మాట వినగానే మాట చెప్పిన యెషయాకు, అంటే ఆ ప్రవక్తకు గుండె పగిలి, ఇంత కఠినమైపోయింది ఏంటి తన హృదయం? యవ్వన కాలంలో దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకున్నవాడు ఇంత భ్రష్టుడైపోయాడేంటి అని గుండె పగిలిపోయి వెనక తిరిగి వెళుతూ ఉంటే పిలిచాడు. అయ్యా నాయన హిజ్కియా, యెషయా ఒక్కసారి నాయన ఒక్కసారి ఇటు రండి అని అన్నాడు. ఏంటి హిజ్కియా అని వెనక తిరిగితే అన్నాడు, ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని అన్నాడు. ఎప్పుడు జరుగుతాయి అంటే వెంటనే అన్నాడు ఆయన, నీకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు కదా, ఇప్పుడు నీ జీవితంలో ఇది జరగదు, కానీ నీ పిల్ల జీవితాలలో, అంటే తరములలో ఇది ఖచ్చితంగా జరుగుతుంది, అంటే నీ కుమారుల జీవితాల్లో ఇది జరుగుతుందంటే వెంటనే అన్నాడు తెలుసా, దిగ్గున సింహాసనం వేసి, చెప్పరే మరి, గుండాగి చచ్చిపోయాను ఇప్పుడు వరకు, చెప్పరే మరి, అనవసరంగా టెన్షన్ పడుతున్నాను, నేను బాగుంటానా, నువ్వు బాగుంటావు, నేను బ్రతికినంతకాలం నాకు రాజ్యం నాకు ఉంటుందా, ఉంటుంది, బ్రతికినంతకాలం నాకేం కాదు కదా, ఏమీ కాదు, మరి ఇంకే చెప్పరే. అమ్మయ్యా, నా కొడుకులు ఎలా పోతే నాకేంటి, నా మనవలు ఎలా పోతే నాకేంటి, రేపు నా యొక్క కుటుంబం ఎలా పోతే నాకేంటి, నా భార్య ఎలా పోతే నాకేంటి, లేకపోతే నా తల్లిదండ్రులు ఎట్లా పోతే నాకేంటి, నా యొక్క సమాజం లేకపోతే బంధువులు రక్త సంబంధులు ఎలా పోతే నాకేంటి, నేను సుఖంగా ఉంటానా లేదా, నేను హాయిగా ఉంటానా లేదా, హాయిగా ఉంటావు, మరి చాలా ఇక నువ్వు జల్లు అని అన్నాడు. అంతే. యెషయా అంతకన్నా దుఃఖముతో వెళ్ళిపోయాడు. మరలా తిరిగి యెషయా వచ్చినట్లుగా మనం చూడం. నా ప్రియ సహోదరి సహోదరులరా, జాగ్రత్తగా ఒక్కసారి వాక్యాన్ని మనం గమనిస్తే ఒక్కసారి వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకో తెలుసా, ఎంతటి గొప్ప భక్తుడు, ఎంతటి గొప్ప వ్యక్తి, ఎలాంటి వ్యక్తి ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడు. ఒకసారి వాక్యాన్ని మనం చదువుదాం చూడండి, ఒకసారి వాక్యాన్ని మనం చదువుదాం చూడండి. ఈ 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుదాం చూడండి. ఈ యొక్క హిజ్కియా యొక్క గొప్పతనాన్ని మనం చూస్తాం చూడండి. ఇశ్రాయేల్ రాజును ఏలా కుమారుడైన యెషయా ఏలుబడిలో అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై, అండర్లైన్ చేసుకుంటే ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అతడు ఏలనారంభించినప్పుడు చెప్పాలి, ఎన్ని సంవత్సరాల వాడు? 25 సంవత్సరాలు కలిగిన వాడు. చదవండి. యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. 5వ వచనం చదవండి, 3వ వచనం చదవండి. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. 5వ వచనం, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యోధా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒక్కడు కూడా లేడు. 6వ వచనం, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించటంలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా 7వ వచనం, అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడెను. చాలండి, దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడైతే హిజ్కియా అనే ఒక గొప్ప భక్తుడు రాజ్యంలోనికి వచ్చాడో, లేకపోతే సింహాసనము అధిష్ఠించాడో, ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు. నా తల్లిదండ్రులు కావచ్చు, నా పితరులు కావచ్చు, ఎందుకు వీరందరూ అర్ధాంతరంగా రాజ్యాన్ని కోల్పోతున్నారు? ఎందుకు ఎవరు కూడా మంచిగా రాజ్య పరిపాలన చేయలేకపోతున్నారు? ఎవరు కూడా మంచి ఉన్నతమైన స్థితిలో రాజ్య పరిపాలన కొనసాగించలేకపోతున్నారు? ఎప్పుడు కూడా సబార్డినేట్స్గా, లేకపోతే ఒక చక్రవర్తి కింద సామంతులుగా ఎందుకు బ్రతకవలసి వస్తుంది అని ఆలోచించాడు. ఎవరైనా ఘనంగా రాజ్య పరిపాలన చేసిన వారు ఉన్నారా అని ఆలోచన చేయగానే అతను గుర్తొచ్చింది ఎవరో తెలుసా? దావీదు భక్తుడు గుర్తొచ్చాడు. తన పితరుడైన దావీదు గుర్తుకు రాగానే దేవుని వాక్యం చెప్తున్న మాట తెలుసు చూడండి. దావీదు ఎలాగైతే దేవునిని హత్తుకున్నాడో అలాగే ఏం చేశాడు? 25 సంవత్సరాల యవనస్తుడు, వింటున్నారా? 25 సంవత్సరాల యవనస్తుడు ఎవరిని హత్తుకున్నాడు? దేవుని హత్తుకున్నాడు. ఎవరిని హత్తుకున్నాడమ్మా? దేవుణ్ణి హత్తుకున్నాడు. యవ్వన కాలములో 25 సంవత్సరాల కాలములో దేవుణ్ణి హత్తుకున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక యవనస్తుడు కనుక ఈ లోకంలో ఉన్న ఒక దేశాన్ని కానీ, లేకపోతే ఆ దేశ సంపదన కానీ, ఆ దేశ ప్రజల మీద అధికారాన్ని గణిస్తే ఎలా ఉంటారంటారు? అసలు ఎలా ఉంటారు? గట్టిగా కేటీఎం బైక్ కొనిస్తేనే, 250cc బైక్ కొనిస్తేనే ఒక్కళ్ళు ఆ బైక్ ఎక్కినోడిని మనం పట్టుకోలేం.
గట్టిగా ఏ హార్లీ డేవిడ్సన్ బైక్ మనం కొనిచ్చామనుకోండి, వాడిని మట్టుకోలేం. ఏ ఒక మాదిరి కార్ ఏదైనా కొనిచ్చారనుకోండి, ఒక స్పోర్ట్స్ కార్ ఏదైనా పట్టుకోగలుగుతామా? చెప్పరేంటండి. దానికి సైలెన్సర్ బీకోడు ఒకడు, దాని రూపాన్ని దాని స్వరూపాన్ని పొరపాటున దాన్ని మేక్ చేసినాడు కనుక ఆ బైక్ చూశాడు అనుకో, ఆడు ఎక్కెక్కి ఏడ్చేటట్టుగా తయారు చేస్తారు ఆ బైక్ని. తయారు చేసి దాని మీద బర్రు డామ్ అనుకుంటా తిరుక్కుంటా ఎంత రెచ్చిపోతారో. కానీ పాపం రెచ్చిపోతే పుచ్చిపోతామని తెలియక రెచ్చిపోయి ఎక్కడొకక్కడ ఏం చేస్తారో తెలుసా, పడి పుచ్చిపోతూ ఉంటారు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఒక యవనస్తుడు గనక ఆస్తి అంతస్తు అందము ఉన్న అందరూ అతని చుట్టూరు ఉన్నప్పుడు ఏ వ్యక్తి కూడా దానికి ఏం చేయడు చెప్పండి, అనుభవించడానికి ఇష్టపడతాడు. కానీ దానికి దూరంగా వెళ్ళిపోయి అదంతా నాకొద్దు, ఇదంతా పెంట, ఇదంతా నా జీవితంలో నాకొద్దు, ఇది కాదు నాకు కావాల్సింది, దీని ద్వారా నాకు నెమ్మది రాదు అని ఎవరైనా ఆలోచన చేయగలుగుతారా? చూడండి ఒక్కసారి. రాజు హిజ్కియా, ఎవరతను? రాజు. రాజ్యం ఉంది, రాజ్యములో ఉన్న ప్రజలు ఉన్నారు. అలాగే తండ్రి ద్వారా, తన పితరుల ద్వారా, తాతల ద్వారా సంక్రమించిన ఆస్తి ఉంది. అంత మాత్రమే కాదు, రాజ్యాధికారం ఉంది. ఎదురుగా ఎవరున్నారు తెలుసా? అందమైన యవనస్తులైన స్త్రీలు ఉన్నారు. అంత మాత్రమే, కోరుకునే లేకపోతే 1,000,000 మంది వచ్చే అవకాశం ఉంది. ధనం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది. అన్నిటికి మించి రాజ్యాధికారం ఉంది. రాజు. వింటున్నారా? ఇన్ని ఉండగా వీటన్నిటినీ హత్తుకొని, వీటన్నిటినీ ఎంజాయ్ చేస్తూ, వీటన్నిటినీ అనుభవిస్తూ, సుఖపడుతూ, సంతోషంగా పట్టు పరుపుల మీద పడుకొని హాయిగా మెక్కి, హాయిగా తిని, హాయిగా సంతోషిస్తూ, తిన్నుచు త్రాగుచు సుఖపడవలసిన వాడు వాటన్నిటిని పెంటగా ఎంచుకొని, వాటన్నిటినీ అని ఏం చేస్తున్నాడు తెలుసా? వెళ్ళి ఏం చేస్తున్నాడు? 25 సంవత్సరాల యవ్వన ప్రాయములో దేవుడైన యెహోవాను హత్తుకొని మోకరించి ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, దానివల్ల నాకు విజయం కలగదు. దేనివల్ల చెప్పండి? దేనివల్ల? రాజ్యాధికారము వల్ల, ఆస్తి అంతస్తుల వల్ల, ధనము వల్ల, వజ్ర వైఢూర్యాల వల్ల, బంగారం వల్ల, నా తండ్రి ద్వారా సంక్రమించిన లేకపోతే ఉన్నత స్థితి వల్ల, భోగభాగ్యాల వల్ల, నా ముందున్న అందమైన స్త్రీల వల్ల, లేకపోతే నా ముందున్న అద్భుతమైన ఆ యొక్క సుఖము వల్ల నాకు సంతోషము రాదు, కానీ నాకు విజయము రాదు. కానీ విజయము రావాలంటే శత్రువుల మీద నీవు ఉండాలి ప్రభువా. ఎవరు ఉండాలి? నీవు నాకు తోడుగా ఉండాలి నాయనని మోకరించి ఏం చేస్తున్నాడు? ఆయన హత్తుకొని 25 సంవత్సరాల యవ్వన ప్రాయములో ఒక అద్భుతమైన స్వచ్ఛమైన సాక్ష్య జీవితాన్ని జీవించడం మొదలుపెట్టాడు. చప్పట్లు కూడా దేవుని నామానికి కనపరచండి. పరిశుద్ధ లేఖనం చెప్తున్న మాట మీరు వినండి. 5వ వచనం మీరు చదివితే, అతడు ఇశ్రాయేలుడైన దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు గనక అతని తర్వాత వచ్చిన యూదా రాజులలో, అతని పూర్వీకులోనైనను రాజుల్లోనైనను అతనితో సమానమైన వాడు ఒక్కడు కూడా లేడు. బా, ఎంత గొప్ప సాక్ష్యం అండి. పరిశుద్ధ లేఖనం మీరు గమనిస్తే, ఈ పరిశుద్ధ లేఖనం కొంతమంది వ్యక్తుల గురించి అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. ఎవరు? దేవుడే. ఎలా సాక్ష్యం చెప్పాడు తెలుసా? మీరు గమనించండి. సంసోను గురించి ఒక సాక్ష్యం చెప్పాడు దేవుడు. ఏమని? అతడు వంటి బలవంతుడు ఇంతకు ముందు పుట్టలేదు, మరొకడు పుట్టబోడు. సొలొమోను గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. అతని వంటి జ్ఞానవంతుడు ఇంతకుముందు లేడు, మరొకడు పుట్టడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేశ వాక్యం చెప్తున్నాడు ఇలాంటి సాక్ష్యమే. ఎలాంటి రాజు? యోధా రాజుల్లో ఇంతకుముందు పుట్టలేదు, మరొకడు పుట్టబోడు. అతడు ముందు లేడు, అతడు వెనక లేడు. బా, ఎంత గొప్ప సాక్ష్యం అండి. మీ గురించి ఎవరైనా ఇలా సాక్ష్యం చెప్పారా? ఎప్పుడన్నా ఇలాంటి సాక్ష్యం మీరు సంపాదించుకున్నారా? మీ కాలేజీలో కానీ, మీ యూనివర్సిటీలో కానీ, లేకపోతే మీ ఇంటి దగ్గర కానీ, మీ సంఘంలో కానీ, సహవాసంలో కానీ? బా, అలాంటి వాడు మరొకడు లేడండి. ఇంతకుముందు కూడా మా దగ్గర ఎవడు లేడు, ఇంకొకడు వస్తాడంటే అసలు అవకాశం లేదండి. అలాంటి సహోదరు ఇంతకుముందు మేము చూడలేదు, మరలా అలాంటి సహోదరుని మేము చూడలేము. ఆ సాక్ష్యం, ఆ పాడే విధానం, ఆ యొక్క పరిచర్య, ఆ అద్భుతమైన పవిత్రమైన తన జీవితం, మేము ఇంతవరకు ఇలాంటి వారిని చూడలేదండి. ఎవరో ఎక్కడో చరిత్రను రాసేవారు ఒకరే ఉంటారండి. చరిత్రను రాయగలిగిన వారు, తిరిగి రాయగలిగిన వారు, సృష్టించగలిగిన వారు ఒకరే ఉంటారండి. అది నా సహోదరుడండి, అది నా సహోదరండి అనే సాక్ష్యము నీకుందా? 25 సంవత్సరాల యవ్వన ప్రాయములో ఉన్న యవనస్తుడు ఈ సాక్ష్యాన్ని సంపాదించాడు. ఎందుకని అంటే, అతడు ఏం చేశాడు? యెహోవాను హత్తుకున్నాడు.
దేవుని యందు ఏం చేశాడు? విశ్వాసం ఉంచాడు. అంత మాత్రమే కాదు, తన జీవితం అంతా కూడా ఏం చేశాడు తెలుసా? 6వ వచనం మీరు గమనిస్తే, అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించడంలో వెనుతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని ఏం చేశాడు? అద్భుతంగా గాయకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన జీవితాంత కాలం కూడా ఆయనతోనే నడిచాడు. ఆయన చెప్పింది చెప్పినట్లు చేశాడు. ఏ రోజు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఒక్క పని కూడా చేయలేదు. అందువల్ల వాక్యాన్ని మీరు గమనిస్తే చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? ఒక అద్భుతమైన సాక్ష్యం. దేవుడు అతనికి తోడుగా ఉండి, 7వ వచనం మీరు చదవండి, అతడు వెళ్ళిన ప్రతి చోట కూడా యెహోవా అతనికి ఏం చేశాడు? గొప్ప విజయాన్ని ఇచ్చాడు. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతడు వెళ్ళిన ప్రతి చోట కూడా ఏం చేశాడు? యెహోవా అతనికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఏనాడు కూడా ఓడిపోలేదు. అతడు ఓడిపోకుండా విజయాలు సాధించిన కాలము 14 సంవత్సరాలు. 25 నుండి 39 సంవత్సరాల పాటు ఎదురులేని పరిపాలన చేశాడు. హిజ్కియా ఎవరో తెలుసా? దేవుని కుమారుడు, దేవుణ్ణి హత్తుకున్నవాడు. తన యవ్వన కాలం అంతా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, తన యవ్వన కాలం అంతా, యవ్వన బలాన్ని, యవ్వన జీవితాన్ని ఎవరికి అప్పగించుకున్నవాడు? దేవునికి అప్పగించుకున్నవాడు. ఏనాడు కూడా దేవుని సేవించడంలో కానీ, పూజించడంలో కానీ, అలాగే దేవుని గురించి సాక్ష్యం చెప్పడంలో కానీ ఎప్పుడు కూడా వెనుతిరగలేదు. మొట్టమొదటిగా రాసుకుంటే ఇవి రాసుకోండి. ఒక వ్యక్తి తన జీవితంలో, తన బ్రతుకులో తన ప్రాధాన్యతను కోల్పోతే తన జీవితంలో కలిగే నష్టం ఏంటి? యవ్వన కాలంలో చూడండి, ఒక వ్యక్తి కనుక తన జీవితంలో ప్రాధాన్యతను కోల్పోతే కలిగి వచ్చే నష్టం ఏంటి తెలుసా? ఆ వ్యక్తి తన జీవితంలో ఏం చేయబడతాడంటే శపించబడతాడు. ఏం చేయబడతాడు? శపించబడతాడు. దేవుడు ఎంత ప్రేమిస్తాడో తేడా వస్తే అంతే భయంకరంగా ద్వేషిస్తాడు. అందరి కాదు సుమా, నమ్మిన వారు గనక మోసం చేస్తే దేవుడు సహించలేడు. వింటున్నారా? నమ్మిన వారిని ప్రేమించి హక్కును చేర్చుకొని గుండెల్లో పెట్టుకొని ఒక స్థాయిలోకి నిలబెడితే వారు మోసం చేశారంటే ఏం చేస్తాడు తెలుసా? దేవుడు అస్సలు సహించలేడు. అందుకోసమే సౌలును ఎంత ప్రేమించాడో, సౌలు ఒక్కసారి దేవునికి వ్యతిరేకంగా తిరిగిన తర్వాత ఏం చేశాడు తెలుసా? దేవుని వాక్యంలో వ్రాయబడింది, దేవుడు ఏం చేశాడు? అతన్ని తృణీకరించాడు. తృణీకరించడం అంటే నోట్లో ఉన్నది ఏదైనా మనం ఇలా కాండ్రించి అని ఊసామనుకోండి, వస్తాం కదా, దాన్ని ఏమంటారు తెలుసా? ఉమ్మి వేయబడ్డం, తృణీకరించబడ్డం, ఊసివేయబడ్డం, విసర్జించబడ్డం అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఎత్తును చూశాడు, పొడవను చూశాడు, అందాన్ని చూశాడు. ఆఖరికి ప్రవక్తల మీద ఉండే అభిషేకం కూడా ఎవరి మీద కుమ్మరించాడు? సౌలు మీద కుమ్మరిస్తే సౌలు ఎగురుకుండా ఆయన పర్వతముల మీద ఏం చేశాడు తెలుసా? ప్రవచించడం మొదలుపెట్టాడు. ప్రవచించి దేవుని మీద ఆనుకున్నవాడు ఒక్కసారిగా లోకాన్ని, లోక ఆశను, డబ్బును, ఆస్తిని, అంతస్తును, నేత్రాశను, జీవపు డంపాన్ని ఎప్పుడైతే అనుభవించాడో ఒక్కసారిగా లస్ట్ ఆఫ్ ది ఐస్ అనేది చాలా భయంకరమైనది. నేత్రాశ అనేది చాలా భయంకరమైనది. అతడు దాన్ని జయించలేనప్పుడు ఏం జరిగింది తెలుసా? దేవుడు అతను తృణీకరించాడు. అది గుర్తు చేసుకున్న దావీదు ఏమన్నాడు అనుకున్నారు? ఒక తప్పు చేసిన తర్వాత దేవుని మందిరములో, అతని ఇంటిలో ఏం చేశాడు అనుకున్నారు? పొర్లి ఒక రాజుని మరిచిపోయి పొర్లి నేల మీద పడి ఏడ్చాడు. అయ్యా, ఒకవేళ సౌలును తృణీకరించినట్టు నన్ను తృణీకరిస్తేమో, నేను చేసిన పాపాన్ని బట్టి, నా పాపం వల్ల నా పిల్లలు నాశనం అయిపోతారేమో, అయ్యా నన్ను క్షమించవా? నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. అయ్యా, ఒకవేళ నువ్వు గనక ప్రేమించావు, నన్ను మంచి చదివిచ్చావు, మంచి జ్ఞానం ఇచ్చావు, మంచి స్థితి ఇచ్చావు, మంచి రాజ్యాన్ని ఇచ్చావు, అన్నీ ఇచ్చిన తర్వాత ఒళ్ళు బలిసి నేను పాపం చేశాను, ఒళ్ళు బలిసి పాపం చేసినందుకు గాను ఒకవేళ నా జీవితంలో నాకు బ్రతుకు లేకుండా, భవిష్యత్తు లేకుండా చేస్తావేమో, నన్ను క్షమించు ప్రభు అని దివారాత్రులు ఏడ్చాడు. ఏడ్చి ఒక మాట అంటాడు, నాకు బాగా ఇష్టమైన మాట. అయ్యా, నేను ఏడ్చి నా కన్నీటికి నా పరుపు ఏం చేస్తుంది తెలుసా? తేలిపోతుందయ్యా. ఈ దీనుడు మరణం వినయ్యా, ఈ దీనుడు వేదన చూడయ్యా, నన్ను దయచేసి తృణీకరించొద్దయ్యా అని ఏడ్చి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
వాస్తవంగా ఒక వ్యక్తి తన జీవితంలో ప్రాధాన్యతలు కోల్పోయి, తన జీవితంలో సాక్ష్యాన్ని కోల్పోయి, తన జీవితంలో దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోయి, ఒకవేళ తన జీవితంలో ఉన్న దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? పొరపాటును కానీ కోల్పోతే ఏం చేయాలి? వెంటనే పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరగాలి. అది ఎవరైనా చేయవలసిన పని. ఒక వ్యక్తి తన జీవితంలో ప్రాధాన్యతలు కనుక సరిగా లేకపోతే ఏం జరుగుద్ది తెలుసా? ఆ వ్యక్తి ఏం చేయబడతాడంటే దేవుని సన్నిధి నుంచి తృణీకరించబడి మొట్టమొదటిగా అతడు శపించబడతాడు. హిజ్కియా యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని మనం వింటున్నాం కదా. అతడు ఎలాంటి వాడు అని అంటే, అతడి వంటి రాజు ఈ లోకంలో చెప్పాలి ఎవరు లేరనంత సాక్ష్యం సంపాదించుకున్నాడు. మనం 20వ వచనంలో మనం చదివాం. మొదటి వచనంలో మీరు చదివారు. హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఏం జరిగిందంటే, ఎప్పుడైతే మరణకరమైన రోగం వచ్చిందో ఇలా ప్రార్థన చేస్తున్నాడు. యెషయా భక్తుడు వచ్చాడు, చెప్పాడు, నువ్వు చచ్చిపోతావు ఖచ్చితంగా. దేవుడు చెప్తున్నాడు కనుక నిన్ను నువ్వు సరి చేసుకొని ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పగానే, చెప్పాడా లేదా? చెప్పగానే సింహాసనం మీద కూర్చున్నవాడు కిరీటం తీసి పక్కన పెట్టి సింహాసనం మీద దిగి పక్కన ఉన్న గోడ వైపు తిరిగి కన్నీళ్లు విరుస్తూ మోకరించేలా ప్రార్థన చేశాడు. దేవా యెహోవా, యథార్థ హృదయుడనే అండర్లైన్ చేసుకోండి, యథార్థ హృదయుడనే సత్యముతో అండర్లైన్ చేసుకోండి. యథార్థ హృదయము సత్యము. నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకుంటున్నా అండర్లైన్ చేసుకోండి. యథార్థ హృదయం చెప్పాలి, సత్యము. నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నా. యథార్థత మనందరికీ తెలుసు కదా, సత్యము అనేది మనకు తెలుసు. నడుచుకోవడం అంటే బిహేవియర్ అని అంటారు. సమయం లేక నేను ముందుకు వెళుతున్నాను. నడుచుకోవడం అంటే ఏంటి చెప్పండి? బిహేవియర్. నేను ఎలా బిహేవ్ చేశానో, ఎలా ఆలోచన చేశానో, ఎలా జీవించానో, ఎటువంటి స్నేహాలు కలిగి ఉన్నానో, ఎటువంటి తలంపులు కలిగి ఉన్నానో, ఎవరితో ఉన్నానో, ఎవరితో గడిపానో, ఎవరితో నేను ఉండడానికి ఇష్టపడ్డానో, నా జీవితం అంతా నీకు తెలుసు కదా. సత్యముతో నేను ఎలాగా నడుచుకున్నానో, నీ దృష్టికి అంతా నేను సమస్తమును నేను ఎలా జరిగించానో, సమస్తమును ఎలా జరిగించానో అండర్లైన్ చేసుకోండి. సమస్తమును, ఎవ్రీథింగ్, ప్రతిదీ నేను ఎలాగా నీ దృష్టికి, నీ ఆలోచనకి, నీ స్కేల్కి, నీ పారామీటర్స్కి కొలబద్దతో కొలిస్తే సరిగ్గా సరిపోయేటట్టుగా నేను ఎలాగ జరిగించుకుంటూ వచ్చానో అటు కానీ ఇటు కానీ కొంతమంది దైవజనులు చాలా క్రమశిక్షణతో బోధిస్తారు, అలాగే క్రమశిక్షణతో పెంచుతారు. ఇక్కడ మీరు గమనిస్తే మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఈ కోవకు చెందిన వారి దైవజనులు కూడా క్రమశిక్షణ అంటే జీవితంలో తల వంచని, లేకపోతే జీవితంలో కాంప్రమైజ్ అవ్వని ఒక నిర్ణయాలు కలిగిన భక్తి, అలాగే ఆ భక్తిలో పెంచే విధానం. ఎందుకు అనంటే అటువంటి జీవితము దేవునికి నచ్చుతుంది. దేవుడు ఆ జీవితాన్ని ఏం చేస్తాడు తెలుసా? కోరుకుంటున్నాడు కనుక. చెప్పండి కూడా దేవుని నామాన్ని కనపరచాలి. సమస్తాన్ని నేను ఎలాగా నీ దృష్టికి అనుకూలంగా జరిగించానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వచ్చి చెప్పి సందేశము చెప్పిన యెషయా భక్తుడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉండగా వెళ్ళిపోతున్న వాడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? హిజ్కియా కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. ఎవరో? హిజ్కియా కన్నీళ్లు విడుచుట నేను చూశాను. ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, దేవుని పిల్లలు ఎవరైనా కానీ ఆయన్ను కోరుకునేవారు, ప్రేమించేవారు, ఆయన హత్తుకున్నవారు, ఆయన నీతిని అనుసరించేవారు, సత్యముతో జీవించేవారు, బిహేవియర్ విషయంలో, క్యారెక్టర్ విషయంలో ఎవరైతే చాలా జాగ్రత్తగా ఉంటారో వారు కన్నీటి బొట్టు కార్చిన తోడనే వారు ఒకవేళ అయ్యా ఇది భరించలేకపోతున్నాను, ఇది నాకు రావడం లేదు, నా భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావడం లేదు, లేకపోతే ఈ బాధ నాకు భరించలేనిదిగా ఉంది, నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక్క చిన్న కన్నీటి బొట్టు కార్చిన వెంటనే దేవుడు పలుకుతాడు. చెప్పండి కూడా దేవుని నామాన్ని కనపరచాలి. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, హిజ్కియా భక్తుని యొక్క జీవితంలో జరిగింది అదే. ఎప్పుడైతే తన బ్రతుకులో, తన జీవితంలో వేదన పడుతూ, దేవా నీ కృపతో నా జీవితాన్ని ఒక్కసారి కొలిచి తూచి ఒక్కసారి బ్రతకడానికి యోగ్యుడంటే బ్రతికించు, ఒకవేళ చావడానికి గనక నేను యోగ్యుడంటే నన్ను చంపే. ఇదేనా ప్రార్థన? నీ దయతో బ్రతికించమన్నాడా, లేకపోతే నా జీవితాన్ని ఒక్కసారి చూసి ఒక్కసారి కొలిచి నన్ను బ్రతికించమన్నాడా? కొలిచి అప్పుడు నీ కృపతో అన్నాడు.
దేవునికి స్తోత్రం చెప్పండి. యోగ్యమైన జీవితం అని నువ్వు తలస్తే అప్పుడు నీ కృపతో నాకు ఆయుష్ నువ్వు అని అన్నాడు. యోగ్యమైన జీవితం కాకపోతే ఇంకా నాకు బ్రతకడానికి అర్హత లేదు ప్రభువా, అర్హత లేదు కదా ప్రభువా అని అన్నాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా మీరు చేయగలరా? స్కూల్లో కాలేజీలకు వచ్చేసినట్టున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారు, సెకండ్ ఇయర్ వాళ్ళు ఉంటారు, ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత ఏదైనా పీజీ చేస్తున్న వాళ్ళు కూడా ఉండుంటారు. మీలో ఇంతకాలంలో ఎన్నెన్ని రకాలుగా ఆలోచించుంటారో, ఎన్నెన్ని రకాలుగా ఎగురుంటారో, ఎన్నెన్ని రకాలుగా మీరు జీవించుంటుంటారో, ఎన్నెన్ని చోట్లకు వెళ్ళుంటారో, ఎవరెవరితో ఎలా మాట్లాడి ఉంటారో, ఎవరెవరితో ఎలా చాటింగ్లు చేసి ఉంటారో, ఎవరెవరితో మీరు ఎలాగా మీ యొక్క హృదయాన్ని, మీ జీవితాన్ని పంచుకున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసుకుని మీరు మాడిన మాటకు, వాడిన మాటకు, మీరు మాట్లాడిన మాటకు, మీరు చేర్చిన చాటింగ్లకు, మీరు పంపించిన సందేశాలకు, అలాగే దానికి రెస్పాండ్ అయిన సందేశం, మీ దగ్గర నుంచి వెళ్ళిన సందేశానికి, ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఒక్కసారి గనక నా జీవితంలో నేను గనక ఉన్నతమైన యోగ్యమైన జీవితాన్ని పొందుకోవడానికి, ఆస్తిని, అంతస్తును, మంచి ఉద్యోగాన్ని, ఐపీఎస్గా, ఐఏఎస్గా, లేకపోతే ఉన్నతమైన ఒక మేనేజర్గా, లేకపోతే గవర్నమెంట్ జాబ్ను పొందుకొని ఉన్నతమైన స్థితిలో ఉండడానికి అర్హుడిని కనిపిస్తే, అర్హురాలని కనిపిస్తే, ఇప్పుడు నాకు నా జీవితంలో ఉద్యోగం అనే దమ్ము, ధైర్యము ఇక్కడున్న వారికి ఎవరికైనా ఉందా? ఆ ధైర్యం ఉందా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? హీ డిమాండ్స్. గుర్తుపెట్టుకోండి, ఎల్లప్పుడూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నాడు మన దగ్గర నుంచి ఏ ప్యూర్ క్యారెక్టర్, గాడ్లీ క్యారెక్టర్. అంత మాత్రమే కాదు, ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది ఏదైనా ఉందంటే నడవడిక. ఏం చెప్పండి? నడవడిక. ఈరోజున చాలామంది ఈ విషయాల్లో తడబడుతున్నారు. నడవడం చేత కావడం లేదు, దేవునితో మాట మీద ఉండడం చేత కావడం లేదు, మనస్సును కంట్రోల్లో ఉంచుకోవడం చేత కావడం లేదు. పైపెచ్చు అంటారు మనసు మాట వినదు అని అంటారు. మరి ఏమి వింటదో? మనసు మాట వినదు అని అంటారు. ఎవరైతే మోకాళ్ళ మీదకు దిగి వస్తారో వారి మనసేంటి? వారి శరీరం, వారి గుండె, వారి చేయి, వారి కనులు, వారి యొక్క హృదయం అన్నీ కూడా వారి మాట వింటాయి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరచు. ఎవరైతే మోకాళ్ళ మీదకు దిగి రాలేరో వారి తలంపులు వారి కంట్రోల్లో ఉండవు. ఎంత గొంతు దించుకొని నేను ఇక్కడ మాట్లాడుతున్నానా? ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళు చాలామంది యొక్క మనసు ఎన్నో ఊర్లు తిరిగి వచ్చేసి ఉంటుంది, ఎక్కడెక్కడో పలకరించేసి వచ్చి ఉంటుంది. పాటికి ఎన్నెన్నో ఆలోచనలు మీ జీవితంలోకి వచ్చేసి ఉంటాయి. మీరు ఇక్కడ కూర్చున్నారు మనుషులుగా, కానీ మీ మనసు మాత్రం మీ కంట్రోల్లో ఉండడం లేదు. కారణం చెప్పనా? కారణం ఏంటంటే దైవ చింతన కన్నా, దేవుని గురించిన ఆలోచన కన్నా, దేవుని గురించిన తలంపుల కన్నా యవ్వన కాలములో మీ బ్రతుకులో లోకముల గురించి, లోకాశల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు. నువ్వు ఏది వింటావో దాన్ని చూడడానికి ఇష్టపడతావు, ఏది చూస్తావో దాని గురించి ఆలోచించడానికి ఇష్టపడతావు, ఏది చూసావో, ఏది ఆలోచించావో దానితో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతావు, ఏది ఉండడానికి ఎక్కువ ఇష్టపడ్డావో, ఏది దేనితో ఉండడానికి ఇష్టపడ్డావో దాన్ని అనుభవించడానికి ఇష్టపడతావు.